ఓకేనండి. ఓకే. షేక్ సైదా గారు. మన సైదా గారు యామిని అంటే గారు, ఇప్పుడు మన అమర్నాథ్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి, లేకపోతే కిడ్ ప్రోకో గురించి, నిధుల సమీకరణ గురించి ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు. చాలా సంతోషం ఉంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడుతున్నారు. అంటే మీరు నిధుల ఇదేనా దుర్వినియోగం ఏ నాటి నుంచో చేస్తున్నారని ఆయన అంటున్నారు. అదేనమ్మా, అదేనా. ఎందుకంటే వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఈరోజు బీజేపీ అంటేనే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకి ఈ దేశంలో క్రెడిబిలిటీ లేదని స్పష్టం ఇది. ఎందుకంటే ఈ రోజు ఈ దేశాన్ని అమ్మకం పెట్టినటువంటి నాయకులు హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే అది వ్యాపారస్తుల పార్టీ, అమ్మటం కొనుగోలు చేయడం వాళ్ళకి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి పార్టీ. ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మీద ఈ గోబెల్స్ ప్రచారం చేసినటువంటి నేతలు మాట్లాడటం దురదృష్టకరం. ఇది చెప్తా ఉన్నాడు ఏదో యంగ్ ఇండియా ద్వారా, లేకపోతే నేషనల్ హెరాల్డ్ పత్రిక మరి 90 కోట్ల రూపాయల రాజకీయ పార్టీ అప్పు తీసుకుందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు దాదాపు మరి అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో కూడా, అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో చందాలు వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా బీజేపీ అకౌంట్ లో పోయాయని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూసాం మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీ దగ్గర ఉంటది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోండి. కావాలంటే వెబ్సైట్ అడ్రస్ నేను పంపిస్తా. రూపాయి దగ్గర నుంచి 10,000 రూపాయలు కానీ ₹1,00,000 కానీ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంది. అబద్ధాలు మాట్లాడొద్దండి దయచేసి. అమర్నాథ్ గారు పార్టీకి ప్లీజ్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. వెబ్సైట్ లో వెబ్సైట్ లో వెళ్ళి చూసుకోండి మీకు తెలియకుండా. వెబ్సైట్ లో మీరు అవినీతి ఏ విధంగా చేయాలో చట్టబద్ధంగా మీకు తెలుసు, ఉన్న వాస్తవం. మీరు కిడ్ ప్రో ఎలా చేయాలో మీకు తెలుసు, ఏ విధంగా నిధులు సమీకరించాలో మీకు తెలుసు. మీకు నిధులు ఇచ్చినటువంటి సూట్ కేస్ కంపెనీలని, ఆ యజమానుల్ని ఏది ఈ దేశం నుంచి ఏ విధంగా బయటికి పంపించాలో మీకు తెలుసు అరెస్ట్ చేయకుండా. అలాగే అదానీ అంబానీలకి ఈ దేశాన్ని ఏ విధంగా దోచిపెట్టాలో మీకు తెలిసినంత మాకు తెలియదు ఏమి. అలాగే ఈ పారిశ్రామికవేత్తలకి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు రద్దు చేసినంత మాకు తెలియదు. ఎందుకంటే ఏం చెప్పాలి మీకు? మీరు పారిశ్రామికవేత్తలు తొత్తులుగా వ్యవహరించినటువంటి పార్టీ మీది, వ్యాపారస్తులకు తొత్తులుగా వ్యవహరించినటువంటి పార్టీ మీది, వారు ఇచ్చినటువంటి చందాలతో బతుకుతున్నటువంటి పార్టీ మీది. మీరు మమ్మల్ని విమర్శిస్తారు అమర్నాథ్ గారు? ఇది కరెక్టేనా? ఈ మీరు దేశభక్తి ముసుగులో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు. మేము అవినీతికి పాల్పడితే సూట్ కేసు కంపెనీలు పెట్టుకుంటే, కిడ్ ప్రోకి వెళ్తే మీరు చెప్పినటువంటి చట్టాలన్నీ కూడా మరి మీరు చెప్తున్నారు. మాకు దేశ రాజధానిలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం లేదు, మా నాయకుడికి రాహుల్ గాంధీకి ఇల్లు లేదు. మొన్నే మీరు మరి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు మీరు దుర్మార్గంగా. మరి మీరు మా గురించి మాట్లాడతారా? మీరు నీతిమంతులా, మేము నీతిమంతులమా? మీరు అవినీతితోటి రాజ్యం వెళుతూ వేల కోట్ల రూపాయలు మీరు పార్టీ నిధులు సమకూర్చుకొని ప్యాలెస్లు కట్టుకుంటూ ఉన్నారు. ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లో కార్యాలయం నిర్మించుకున్నారు, దేశంలో బ్రహ్మాండమైన అధునాతన కార్యాలయం నిర్మించుకున్నారు. మరి మాకు 139 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు పార్టీ కార్యాలయం లేదు. ఎందుకంటే రేపు ఎన్నికలకు వెళ్ళడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మా అకౌంట్లన్నీ కూడా సీజ్ చేయిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లకుండా మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నియంత్రణమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కూడా మా గురించి మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గం లేదు అమర్నాథ్ గారు. మిమ్మల్ని ఈ దేశ ప్రజలు క్షమించరు. 2024 ఎన్నికల్లో మీ మోడీ గారు మరి ఈ దేశాన్ని వదిలిపెట్టడం ఖాయం. దాన్ని గుర్తించుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా, ఎందుకు చెప్తానంటే అయోధ్య నిర్మాణం విషయంలో కూడా మీరు చందాలు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు మీ పార్టీ ఫండ్ కి మళ్లించుకున్నారు. ఇది వాస్తవం. మీరు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడతారు? మీ పార్టీ అంటేనే జూటా పార్టీ. మీరు మాట్లాడినంత కూడా అబద్ధాలే. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఈ రాష్ట్రానికి మీరేం ఒరగబెట్టింది లేదు, ఈ దేశానికి ఒరగబెట్టింది లేదు. మీరు ఇలాంటి కుయుక్తులు కుట్రలు పన్నటం తప్ప మీ వల్ల ఏం కాదు. ఇది వాస్తవం. ఓకేనండి వెంకటేష్.